జేఎస్టీవీ ద్వారా వర్తమానం ఇస్తున్నటువంటి ఒక సందర్భంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో ఉన్న దేవుడి వాక్యాన్ని మన మూలవాక్యంగా తీసుకుందాం. మొట్టమొదటి విషయము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. దయచేసి మా శ్రోతలు బైబిల్ తీసుకొని దగ్గర పెట్టుకోవాల్సిందిగా నేను చాలాసార్లు మనవి చేశాను. ఆ విధంగా తీసుకోవాలని వాళ్ళు ఇక మీదటైనా తీసుకురండి. యోవేలు గ్రంథము మూలవాక్యంగా 2వ అధ్యాయము 28వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. దేవుడి మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేడ నిమిత్తము ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా కొరకు పాప శాపముల కొరకు వచ్చిన యేసయ్య, మరణంలోంచి లేచిన సజీవుడైన దేవుడా, నీ పాదాలకు కోట్ల కొలది కృతజ్ఞతాస్తుతులు. నీవు ఆకాశములకు ఎక్కి వెళ్ళిపోయి పరిశుద్ధాత్మ దేవుడిని పంపించిన ప్రభువా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామపేట కూడుంటారో వారి మధ్య నేనుంటాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడా, ఆత్మస్వరూపి అదృశ్యుడైన దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. వాక్యోపదేశం చేసినట్టు నేను ఒట్టివాడిని, మట్టిగట్టాన్ని, ఆరోగ్యం బాగాలేదు ప్రభా, నీకు తెలుసు. మాట్లాడలేని స్థితిలో ఉన్నప్పుడు నన్ను ఇటీవల లేపారు. నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆత్మతో వాక్యం చెప్పుటకు వాడుకోండి ప్రభా. ఆత్మ పొందగలిగేట్లు ఆత్మీయ వర్తమానం అందించుటకు మీ శక్తి, మీ జ్ఞానము, నడుపుదల, ప్రేరేపణించి వాక్యం చెప్పుటకు నన్ను వాడుకొని మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందండి. మీ కార్యములు జరుగుతున్నప్పుడు సాతాను అదృశ్యంగా అంతరాయం కలిగించేదానికి ప్రయత్నం చేస్తుంటాడు. సాతాను కుయుక్తులు, సాతాను యొక్క శక్తియుక్తులు సర్వశక్తి కలిగినటువంటి నజరేయుడైన యేసు నామములో గద్దిస్తుండగా బంధించి ఇక్కడ మీ నుండి నన్ను వాడుకొని నడిపించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యం వింటున్నటువంటి శ్రోతలారా, మీకు దేవుడికి మీకు ఈ టీవీ ఛానల్ నడిపిస్తున్నటువంటి ఒక చైర్పర్సన్ బర్నబాస్ గారికి, టెక్నీషియన్ తమ్ముడు మహేష్కు స్పాన్సర్ చేసినటువంటి ఒక అరవ ప్రసన్న, శిరీష వారికి మొట్టమొదటిగా నా వందనాలు చెల్లిస్తున్నాను. పిల్లరా, ఒక్క విషయం చెప్తా. ఎందుకంటే గతంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 3, 4, 5 వచనాల మీద సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకానికి నరుడుగా అవతరించి ఆయన జన్మించటమే క్రీస్తు పూర్వము క్రీస్తు శకం అనేది ఏర్పడింది. సంక్రాంతి పండగ అది లోకంలో హిందువుల పండగ. దయచేసి నన్ను వేరే విధంగా అనుకోవద్దు. యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏమండి ఈ యొక్క యుగం స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. క్రీస్తు పూర్వము క్రీస్తు శకం మనం చూస్తున్న క్యాలెండరు
ఇంగ్లీష్ క్యాలెండర్ అది. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, డిసెంబర్ వరకు. చిత్రము, వైశాఖము, ఆషాఢము, జ్యేష్ఠము అనేది అసలు వాస్తవంగా మరి హిందువుల యొక్క నెలలవి. ఈ విషయం తెలియని వాళ్ళకు నేను తెలియచేస్తున్నా. యుగ పురుషుడు యేసు ప్రభు, దేవుడి స్తోత్రం కలుగును గాక. ఏమండి, యుగ పురుషుడు ఆయన అవతరించినటువంటి అవతారములో ఆయన కారణ జన్ముడు, జగద్రక్షకుడు, పాపుల రక్షకుడు, పాప విమోచకుడు, ఆత్మరక్షకుడు, యుగ సమాప్తి వరకు ఉంటాన్న దేవుడు. దేవుడి స్తోత్రం. ఆ దేవుడు భూలోకానికి నరావతారుడుగా అవతరించి సంచరిస్తున్న దినాలలో నికోదేం అనే ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు ఆయనకు 3 విషయాలు చెప్పాడు. అందులో 2 విషయాలు పోయిన ఎపిసోడ్లో కాకుండా అంతకుముందు ఎపిసోడ్లో చెప్పా. మొన్న ఒక కార్యక్రమం ఉండి నేను అనుకోకుండా పోవాల్సి వచ్చింది. తమ్ముడు మహేష్తో, టెక్నీషియన్తో దాన్ని రిపీట్ చేయాలన్నా. అనేకులు విని విశ్వసించి విధేయులైతే మీరు మేలు పొందుతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి, భౌతిక ఆత్మీయ ఆశీర్వాదాలతో వర్ధిల్లుతారు. ఏమండి, మరి 3వ విషయం, ఆత్మ మూలముగా జన్మించాలా అనగా పరిశుద్ధాత్మ మూలముగా జన్మించాలని నికోదేంతో యేసు ప్రభువారు ఈ లోకంలో సంచరిస్తున్న దినాలలో ఆయన చేసిన ఉపదేశ క్రమము ఈ రాత్రి 3వ విషయం చెప్తున్నా. ఇప్పుడు ఇందా చదువుకున్నాం కదండి, యోవేలు గ్రంథం మూలవాక్యంగా తీసుకున్నాం. 2వ అధ్యాయము 28వ వచనంలో, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనం చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకు అందరు, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. యోవేలు అనేటువంటి ఒక ప్రవక్త ప్రవచించిన ప్రవచనము అపోస్తల కార్యముల గ్రంథము. దయచేసి బైబిల్ తీసుకొచ్చిన వాళ్ళు చూడండి. ఇది 2వ విషయం. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 17-18 చదువుతాం. 16వ వచనం చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులు ఇదే. ఏలైనగా అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ప్రవచనము ఇది నెరవేర్పు. అందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కళ్ళకు అందరు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది ప్రవచనం, ఇది నెరవేర్పు. కొత్త నిబంధన సంఘం ఒకటి బయలుదేరింది ఈ మధ్య. ఒక మీటింగ్కు నన్ను కొత్త నిబంధన సంఘ కాపరిని నన్ను పిలిచారు. పోయినా ఆ సంఘ కాపరి తల మీద చేయి పెట్టుకున్నాడు నన్ను చూసి. ఏమంటే ఆయన కొత్త నిబంధన తీసుకొచ్చి పాత నిబంధనలు చెప్తున్నాడు. పాత నిబంధన అయిపోయింది, ఇప్పుడు కొత్త నిబంధన కాలంలోనూ అని చెప్పి అంటాడు ఆయన. తల్లిదండ్రులు లేకుండా పిల్లకాయలు పుడతారండి. పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు నాయన. ఇందువల్ల కదా సంఘాలు పాడైపోయేది. పార్టీలు, గొడవలు, గందరగోళాలు, చీలికలు అన్నీ మనసులో అనుకొని ఓపెన్గా చెప్తున్నా టీవీ ద్వారా. ఏమంటే అటువంటి వాళ్ళు వినాలని. వ్యక్తిగతంగా చెప్తే వినరోళ్ళు, వినరు. ఒక మాట 100 సార్లు చెప్తే ఒక్కసారి కూడా విన్నోళ్ళను అంతలో మూర్ఖులు నేను చూశాను ఆ సేవలో. వాళ్ళ కొరకు ప్రాణం చేసేది ఇంకంతే, అయ్యా వాళ్ళని మార్చమని. సరే, పాత నిబంధన
ప్రవచనం అయితే కొత్త నిబంధన ఏందండి? నెరవేర్పు. ఈ యోవేలు చెప్పినటువంటి ఒక మాట పైనుంచి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పెంతెకోస్తు అనేటువంటి దినం వచ్చినప్పుడు ఆయన భూమి మీదకి తన ఆత్మను కుమ్మరించాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? పెంతెకోస్తు అంటే 50 రోజులు అని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు భూమి మీదకి నరావతారుడుగా అవతరించి ఆయన మరి మరణించి లేచి వెళ్ళిపోయి ఆత్మస్వరూపిగా అపోస్తలుల మొదటి అధ్యాయం నెమ్మది చదవండి, సంచరించి అనేక ఉపదేశములు చేసి 10వ రోజు ఆయన వెళ్ళిపోయినాడు. అప్పుడు భూమి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ వస్తే పిల్లరా భాషలు వస్తాయి, ప్రవచనాలు, దర్శనాలు, వాక్యవరం, స్వస్థపరిచే వరం. అది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము దాంట్లో రాసింది. 9 వరాలు. ప్రార్థన చేసుకుంటే భాషలు వస్తాయి. ఒక పెద్ద సీనియర్ పాస్టర్ పేరు చెప్తే పరుగు పోతుంది. యాందీళ్ళలో శేఖర వివేకన్ అంటున్నానని చెప్పని నేను ఎగతాళి చేశాడు. చెయ్యి కాలు నోరు పడిపోయింది. నేను ఒక చోట మీటింగ్ పెడుతూ ఒకళ్ళు పిలిపించా. ఆయన భాషలో మాట్లాడి వాక్యం చెప్తుంటే చాలామంది రక్షణ పొందారు అక్కడ. దేవుడి స్తోత్రం. ఏంది ఇది అని చెప్పి ఆయన ఎగతాళి చేశాడు. పరిశుద్ధాత్మను కానీ దూషిస్తే ఈ యుగమందు రాబోయే యుగమందు కూడా క్షమాపణ లేదని దేవుడి వాక్యంలో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సజీవుడైన దేవుడు, మన మధ్య ఉండే దేవుడు, మనలో ఉండే దేవుడు, మనతో ఉండే దేవుడు యుగ సమాప్తి వరకు మనతో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి? అది దేవుడి యొక్క వాక్యంలో ఉంది. ఈ రెఫరెన్స్ అంతా చూపిదలుచుకోలేదు, నేను నోటితో చెప్పేస్తున్నా. కాబట్టి పిల్లారా, పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు. పరిశుద్ధాత్మ పొందినటువంటి వాళ్ళు 2 రకాలుగా ఉంటారు. ప్రత్యక్షంగా పరిశుద్ధాత్మ పొందుతారు, పరోక్షంగా పరిశుద్ధాత్మ పొందుతారు. మాది లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, అక్కడ బాప్తిజం తీసుకున్న 1977లో. నాకు పరిశుద్ధాత్మల గురించి, భాషల గురించి తెలియదు అప్పుడు. తర్వాత నాకు ఈ ఆధ్యాత్మిక సత్యం తెలిసింది. నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి నా క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ లేదు. అందువల్ల నేను ఒక దైవ సేవకుల దగ్గరికి పోతుంటే, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి పోయి నేర్చుకొని 4 మాటలు చెప్పగలుగుతున్నాను. యేసయ్య కృప, బైబిల్ అనేక సార్లు చదివి పెద్ద పెద్ద దైవ సేవకుల దగ్గర నేర్చుకున్నాను నేను. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, ఇఫ్ యూ వాంట్ స్పీక్ ది వర్డ్ ఆఫ్ గాడ్, we have referred some other books also. ఇంగ్లీష్ తెలియని వాళ్ళకు తెలుగులో చెప్తా క్లుప్తంగా. మనం దేవుడి యొక్క వాక్యాన్ని చెప్పాలంటే అనేక మంది భక్తులు రాసినటువంటి క్రిస్టియన్ లిటరేచర్, క్రైస్తవ వాంగ్మూలాన్ని మనం చదివితే సహాయకారులుగా ఉంటుంది. అది ఆత్మీయమైనటువంటి వాళ్ళ బోధ వినాలా. కొన్ని పుస్తకాలు చదివితే పిచ్చి పడుతుంది. ఉన్న భక్తి ఊడిపోయి భయంకరంగా తయారవుతారు. అందుచేత నా సందేహాన్ని పూర్తి చేసుకోవడానికి ఆత్మీయంగా ఒక సాక్ష్యం చెప్తున్నా. కబడ్పాడంలో శివర్ రాయల్ పాస్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెంతెకోస్తు సంఘంలో పెద్ద. నేను కబడ్పాడాన్ని చేసుకున్నా. చూసుకుంటుండేవాళ్ళం ముఖాముఖి, అంతే, పరిచయాలు లేవు. ఆయన, నేను, దైవజనుడైన యేసన్న గారు స్నేహితులం. యేసన్న గారు టైల్ వల్కనైజింగ్ చేసేవాడు. ఆయన చరిత్ర కొద్దిగా చెప్తున్నా.
కాకి నిక్కరు బనీని వేసుకొని చార్మల్ సైడ్ తాగుతూ పోతుండేది ఆయన. నేను బంగా తాగేదానికి కపాడిపాడెం పోయేవాడిని. వాళ్ళ అన్న కొడుకు ద్వారా పరిచయం అయింది. ఆయన పేరు యేసుదాస్. అసలు యేసుదాస్ అనేది నేను చంద్రశేఖర్ అనేవాడు ఆయన. 1947వ సంవత్సరంలో పుట్టాడు. నేను 1948లో పుట్టాను. శివరి రాయల పాస్టర్ ఆయన 49లో పుట్టాడు. ఇద్దరిని దేవుడు పిలుచుకున్నాడు. నేను ఒక్కడిని బతుకున్నా. ఈమె చచ్చిపోవాల్సింది. దేవుడు కృప, అనేకుల ప్రార్థన, ముసలోడు కొంతకాలం జీవం ఇస్తాము, ఇంకా కొన్ని గ్రామాలు తిరుగుతాడు, కొంతమందిని వాక్యం చెప్తాడని చెప్పని, నా బలం, నా ఆరోగ్యం, నా మందులు కాదు, మందులు వాడటం తప్పేం లేతే నన్ను బతికించాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాలంలో నేను టీవీలో వాక్యం చెప్పలేకపోయినా. సుమారు ఒక 3-4 నెలల నుంచి మనసులోనే పడుకోండా. దేవుడు నన్ను లేపాడు. ప్రత్యక్షంగా పొందుతారు కొంతమంది, పరోక్షంగా కొంతమంది పరిశుద్ధాత్మ పొందుతారు. ఈ విషయం నేను శివరాయల పాస్టర్ దగ్గర పోయినప్పుడు కబాడిపాడెం ఈ మధ్య చచ్చిపోతే నేను సాక్ష్యం ఇచ్చా. కరెక్ట్ అన్నాడు ఆయన. నాకు వచ్చిన తలంపు, నేను నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి, సందేహం పూర్తి చేసుకోవడానికి అన్న దగ్గరికి పోయినా. అప్పటి నుంచి మాకు బాగా పరిచయాలు ఏర్పడ్డాయి. ఎందుకు చెప్తానంటే పిల్లరా, పరోక్షంగా కొంతమంది పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు, డాక్టర్ బిలియగ్రామ్ గారు, ఆయన భాషలు మాట్లాడు, స్వస్థతలు చేయడు ఆయన. 1977వ సంవత్సరం చెన్నైకి వచ్చాడు, మద్రాసుకు. నేను పోయి ఆడు కూర్చున్నాను. 2 జాతర గుడ్డలు తీసుకొని పోయి స్కూల్స్లో తల కింద బైబిల్ పెట్టుకొని అన్నానికి ఛార్జీకి డబ్బులు తీసుకుపోయినా. ఆయన మాట్లాడితే దురలవాట్లు ఉండే వాళ్ళందరూ మారుతారు. మార్పు లేని వాళ్ళకు మార్పు, రక్షణ లేని వాళ్ళకి రక్షణ, శాంతి లేని వాడికి శాంతి, దేవుని యొక్క ఆత్మ, దేవుడికి స్తోత్రం. ఏమండి, ప్రత్యక్షంగా పొందటం, పరోక్షంగా పొందటం. భక్త సింగ్ గారు ఉన్నారు, మహాభక్తుడు ఆయన. 1977వ సంవత్సరము జగోష్మా అని మద్రాసులో 2 జతలు బట్టలు పెట్టుకుని పోయి, టిఫిన్ వాళ్ళే, అన్నం పెట్టేది వాళ్ళే, తిని తల కింద బైబిల్ పెట్టుకొని పడుకునేది. వర్తమానం విన్న ఆయనది. చాలా మేళ్ళు పొందా నేను. దేవుడి స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్య కృప, వాక్యం చాలాసార్లు చదివి, దైవ భక్తుల లెక్క ప్రసంగాలు విని, వాళ్ళ ద్వారా బలపడి ఈరోజు నేను 4 మాటలు చెప్పగలుగుతున్నా. అందుచేత భక్సింగ్ గారు ఏం భాషలు మాట్లాడు, స్వస్థపరచడు. అది ఆయనకి ఇచ్చిన వరం. సంఘాలు కట్టే దాంట్లో ప్రపంచంలో నెంబర్ 1 ఎవరంటే భక్సింగ్ గారు, తర్వాత యేసన్న గారు. విజయవాడలో గుణదలో శామిల్ గారు అని ఒక ఆయన్నాడు. ఆయన కూడా ప్రపంచం అంతా తిరిగి సేవ చేశాడు, సంఘాలు కట్టాడు. ఐపీసీ ఫౌండర్, ఇండియన్ పెంతికోస్ట్ చర్చ్. కాబట్టి పిల్లారా, చాలా సంఘాలు కట్టగలిగారంటే, కొన్ని కోట్ల లక్షల ఆత్మలను ప్రభు దగ్గర నడిపించారంటే అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మానవ శక్తి కాదు, మానవ జ్ఞానం కానే కాదు. ఇది విశ్వసించి విధేయులు కావాలా. ప్రసంగాలు చేసేటప్పుడు అబ్బా నేను బలి చేస్తున్నానని చెప్పి అనుకోకూడదు, తప్పది. దేవుడు మనలోంచి మాట్లాడాడనేది విశ్వసిస్తే ప్రభు వాడుకుంటాడు. ఈ యోవేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనము దయచేసి అపోస్తల కార్యం 2వ అధ్యాయము 16-18 వచనాల్లో మనం చదువుకున్నాం. అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయము 1 నుంచి 6 వచనాల వరకు మరి తీయండి. అపోస్తల కార్యం గ్రంథం 19వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఇది 3వ విషయం. అపోల్లో అనే ఒక దైవభక్తుడు ఉన్నాడు. కొరంథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు ప్రదేశములు సంచరించి ఎఫెసునకు వచ్చి
కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలేదని చెప్పారట వాళ్ళు. ఏమండి, నేను దయచేసి ఎవరిని విమర్శించడం కాదు, వాక్యం చెప్పాలి ఉన్నట్టుగా, లేకపోతే నాకు రెట్టింపు తీర్పు ఉంది పైన. ఒక ఆయన చెప్తున్నాడు, అపోస్తుల కార్యంతో పరిశుద్ధాత్మ వచ్చి ఆయన వెళ్ళిపోయినట్ట. ఊరి నాయన నువ్వు భలే ఉన్నట్టున్నావు కుదర స్వామి అనుకున్న మనసులో ఒక మీటింగ్లో నేను కూర్చోన్నా. సరే, అతని కొరకు ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ యొక్క అనుభవం లేదు అతనికి అనుకొని బాధపడ్డా. ఏమండి, అందుచేత పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి కొంతమంది తెలియదండి. పుట్టు క్రైస్తవులే వాళ్ళు, బైబిల్ సార్లు తిరిగేసిన వాళ్ళే. అపోల్లో అనేటువంటి ఒక దైవభక్తుడు, ఆయన ఎంత గొప్పవాడంటే పిల్లరా, 24వ వచనం 25వ వచనం చూస్తే, అపోల్లో అని ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి, అతడు విద్వాంసుడు. ఎవరండి? విద్వాంసుడు. లేఖనముల యందు ప్రవీణుడైండను. ఆయన కూడా మరి ఇస్రాయేలుకు బోధకుడట. ఆయన 3వ అధ్యాయం 3-5 వచనాల్లో ఇస్రాయేలుకు బోధకుడట. బోధకుడు అంటే ఏదో కొద్ది గొప్ప తెలిస్తే నన్ను మాటలు చెప్పగలుగుతారు, అంతే కదండి. కానీ పరిశుద్ధాత్ముడు నాన్న సంగతి ఆ పౌలు తిరుగుతున్న దినాల్లో ఏమన్నారో ఆయనకు తెలియదు. యేసుప్రభు అన్నాడు, నికోదేం అంటే జయించువాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి ఆయన తెలియదు, బోధకుడే. నువ్వు ఆత్మ మూలముగా జన్మించాలంటే ఆయనకు అర్థం కాలే. ఈనాడు కొంతమంది, అందరి గురించి నేను చెప్పకూడదు, దేవుడు నా మీద కోపపడతాడు. కొంతమంది బోధకులకు పరిశుద్ధాత్మ అనుభవం తెలియదండి. సంఘాలు ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో వర్తమానాలు ఇస్తే చాలా ఎదుగుతాయి. ప్రత్యక్షంగా పొందొచ్చు, పరోక్షంగా పొందొచ్చు. దేవుడందు భయభక్తులు కలిగి ఉపవాసం ఉండి చాలా పద్ధతిగా పవిత్రంగా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు దృశ్యంగా అదృశ్యంగా ఆయన మనల్ని ఆవరిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గొప్ప శాంతి, సమాధానం, ఆనందం వాక్యం చెప్పినప్పుడు అది శక్తివంతమైనటువంటి ఉపదేశాలు ఉంటాయి. అందుచేత మరి అతడు ఈ అపోల్లో ఎట్టుంటాడంటే, అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, ఏమంటే నీటి బాప్తిజం తీసుకొని తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్నవాడైనను. అంటే నీటి బాప్తిజం, బాప్తిజాలు 2 రకాలు, నీటి బాప్తిజము, పరిశుద్ధాత్మ బాప్తిజం. యేసు ప్రభు నీటిలోకి వచ్చి యోహాను చేత బాప్తిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకి వచ్చింది రాసింది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో. పరిశుద్ధాత్మ బాప్తిజం, నీటి బాప్తిజం. ఈ భక్తుడు అపోల్లో చాలా గొప్పవాడు. ఆయన లేఖనములందు ప్రవీణుడు, చాలా చక్కగా ప్రసంగాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. నేను మాసిరామణి గారి ప్రసంగం విన్నా. అరటిపండు వచ్చి చేతికి ఇచ్చినట్టు కాదు, అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టు ఉంటుంది ఆయన ప్రసంగాలు. నేను చెప్పాను కదండి, మా లోన్ స్టార్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి, అక్కడికి వచ్చాడు ఆయన. ఆ రోజులో నేను చిన్న వయసు, చిన్నవాడిని, కూర్చొని వింటూ ఉండేది బైబిల్ పెట్టుకొని జాగ్రత్తగా. డాక్టర్ ఏబి మాసిరామణి గారు నడిపించున్నానా ఓ పాట రాసింది ఆ భక్తుడే. అంత చక్కగా ఉండేది ప్రసంగాలు. ఆ విధముగా ఈయన అపోల్లో విద్వాంసుడు, లేఖనాలందు ప్రవీణుడు. 25వ వచనం జాగ్రత్తగా గమనించండి. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది, నీటి బాప్తిజం తీసుకున్నటువంటి వాడు మాత్రమే ఉపదేశం, తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్నవాడైనను. జాగ్రత్తగా గమనించండి.
యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్నవాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడను ఆరంభించను. దైవజనుడైన పౌలు గారు దైవాత్మ ప్రేరేపణ చేత వ్రాసినటువంటిది బైబిల్ ఆదికాండ నుంచి ప్రకటన వరకు. ఈ అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో దైవజనుడైన పౌలు వచ్చాడు అక్కడికి. అవును, నువ్వు ఏంది నీ పరిస్థితి అంటే, నేను యోహాను బాప్తిజం మాత్రమే తీసుకున్నానయ్యా అన్నప్పుడు చూడండి 4వ వచనం, అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తిజం ఇచ్చను అని చెప్పాను. 5వ వచనం చూడండి దయచేసి, వారు ఆ మాటలు విని ప్రభువైన యేసునామమున బాప్తిజం పొందిరి. 6వ వచనం, తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాడని ఇందాక నేను మనవి చేశా. అది పొందినప్పుడే వాక్యం చెప్తే అది వినసొంపుగా దేవుడు పలికిస్తాడు. శక్తివంతమైన ఉపదేశం ఉంటుంది అది అని చెప్పా ఇందాక. నేను ఇక ముగిచ్చేస్తున్నాను. నా కొడుకు నాకు అన్నం పెడుతున్నాడు, మా ఆడపిల్లకాయలు నా కొడుకు మందులు పంపిస్తున్నాడు. నేను కాలు మీద కాలు వేసుకొని పండుకోవచ్చు, నేను ఇంకా కష్టపడాల్సిన అవసరం లే. కానీ నేను ఊరుకోను. ఈరోజు ఉదయం 4గురికి బాప్తిజం ఇచ్చా చంద్రశేఖరపురంలో. నా ఆత్మీయ జతపనివాడు తమ్ముడు సంపత్ పాస్టర్ చంద్రశేఖరపురంలో పిలిచాడు. నేను నీళ్ళలో దిగకూడదు, ప్లాస్టిక్ కవర్ బొట్టేలు కట్టుకొని దేవుడి మహిమార్థంగా సాక్ష్యం చెప్తున్నా. విన్నవాళ్ళు అనేకులు మేలు పొందాలని నా ఆశ, నా భారం. వచ్చిన తర్వాత కాలు వాచిపోయింది. కాలు మీద చేయబెట్టి ప్రాణం చేశా. అయ్యా, నువ్వు నన్ను బతికించావు కదా, ఈ కాలు ఎందుకు మళ్ళీ వాచిపోయింది, మళ్ళీ నువ్వు బాగా చేయకపోతే నేను నా మందులు పనికిరావు కదా, బాగు చేసి నీ కొరకు జీవిస్తా, లేకపోతే మళ్ళీ ఆసుపత్రికి పోవాల్సి వస్తుందని ప్రార్థన చేసుకొని JSTV ద్వారా ప్రతి శుక్రవారం 8 నుంచి 8:30 వరకు మా మందిరం ద్వారా వాక్యోపదేశం చేస్తుంటా. దేవుడి మహిమార్థంగా చెప్తున్న కృప్త సాక్ష్యం. దయచేసి నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. నా కొరకు మీ సొంత ప్రార్థనలో ప్రార్థన చేయండి. మీ సంఘాల్లో ప్రకటించండి. ముసలి పాస్టర్ ఉన్నాడు వెంకటేశ్వరంలో, ఆయనకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి తుది శ్వాస విడిచేంత వరకు దేవుడి పరిచర్లో నమ్మకంగా సేవ చేస్తానని చెప్పి ఒక తీర్మానం ఒకటి అయింది. అందువల్ల నన్ను బతికించాడు. ట్రైన్లో హైదరాబాద్ నుంచి నెల్లూరుకు వచ్చేప్పుడు నవంబర్ నెల 29వ తారీఖు నా శవం దిగుండేది నెల్లూరులో. నాతో సహాయకారుడుగా ఒక తమ్ముడు వచ్చాడు, పాస్టర్ జవహర్ బాబు అని రాజుపాళెం. ఆయన నాకు సహాయంగా వచ్చాడు, పాపం తగ్గింపుగలడు. ఆయన సాక్ష్యం చెప్పాడు మా మందిరంలో. ఈయన హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విజయవాడలో చచ్చిపోతాడు అనుకున్నా నేను. నాకు చలి పడదు, కూల్ డ్రింక్స్ పడవు, ఏసీ పడదు. ఒరే ఎందుకురా ఏసీలో నువ్వు బుక్ చేసావంటే, నా కొడుకును డాడీ ఇంక లేవర్స్లో ఉన్నాడు. మా మందిరంలో వాడు చెప్తా, ఎవరికైనా నిద్ర వస్తే నెమ్మదికి పోయి నిద్రపోండి ఇంటికి, దయచేసి ఇక్కడ మాత్రం నిద్రపోవద్దు అని అంటుట. దేవుని యొక్క వాక్య ఉపదేశం వింటున్నట్టుంటక మా శ్రోతలారా, మీకు నిద్ర వస్తే పోయి బెడ్ మీద పడుకొని నిద్రపోండి. వింటే జాగ్రత్తగా వినండి. నేను చెప్తున్నాను, మీరేమనుకోవద్దు. మీరు నొచ్చుకున్నా మెచ్చుకున్నా నా బాధ్యత అది. ఈ రీతిగా పిల్లరా, బెడ్లో అక్కడ ట్రైన్లో ఒక తీర్మానం చేశాను. మళ్ళీ 1977లో తీర్మానం చేశాను. మళ్ళీ రీడెడికేషన్, దేవుడి స్తోత్రం, మళ్ళా పునఃప్రతిష్ఠ చేసుకున్నాను. నేను నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి నీ పరిచయలో వాడుకుంటే తుది శ్వాస విడిచేంత వరకు నీ కొరకు నేను నమ్మకంగా సేవ చేస్తాను ప్రభా.
దేవుడి దయవల్ల ఇప్పటివరకు నమ్మకంగా చేస్తున్నాను. నాకేం బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. ఎందుకు చెప్తానంటే ప్రార్థన చేస్తే ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు. ఈరోజు టీవీ వర్తమానం ఇచ్చేదానికి డబ్బులు లేవు. బాప్తిజం ఇస్తే వాళ్ళు ఇచ్చారు, అది ఇచ్చా టీవీ ఛానల్ కుర్రోడికి. ఎందుకు చెప్తానంటే ఐఎమ్ డూయింగ్ గాడ్స్ వర్క్ బై ఫెయిత్. నేను దేవుని యొక్క పరిచర్య విశ్వాసంతో చేస్తున్నా. గాడ్ ఈజ్ ప్రొవైడింగ్ టు మీ నీడ్స్ టు గాస్పుల్ వర్క్. దేవుడి స్తోత్రం. యేసు క్రీస్తు ప్రభువారు కొంతమందిని ప్రేరేపించి సువార్త పరిచర్యకు టీవీ వర్తమానానికి ఏమండి అని ఇస్తున్నాడు. నేను సేవ చేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధముగా, భక్తిగా, విశ్వాసంగా, ఏ విధమైనటువంటి స్వలాభాపేక్ష లేకుండా దేవుడి కొరకు జీవిస్తే మనకు అన్నం ఇస్తాడు, బట్టలు ఇస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. ఏమండి మనకేం కావాలో ఇస్తాడు. అంతకనే ఇంకేం కావాలండి చెప్పండి. బైబిల్లో ధనికుడు ఒకడు ఉన్నాడు, మీకు తెలుసు. సుఖించాడు, భోగించాడు. చచ్చిపోయిన తర్వాత ఆత్మ భయంకరమైనటువంటి అగ్నిలో పడిపోయి యాతన పాలైపోయినాడు. పరలోకము, పాతాళ లోకం రెండు ఉన్నాయి. దేవుడి యొక్క వాక్య క్రమం అది. మీరు నమ్మినా నమ్మకపోయినా, పుట్టు క్రైస్తవులారా, విశ్వాసం లేనటువంటి క్రైస్తవులారా కొంతమంది, ఇది సత్యం. భూమి ఆకాశం గతించిన మాటలు గతించవు. బైబిల్ ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుని ఎద్దుండను, వాక్యము దేవుడు. దేవుడి స్తోత్రం. నేను ఒక చిన్న మ్యాగజైన్ వేస్తున్నా జనవరి నుంచి. పెద్ద మ్యాగజైన్ అంటే ఆర్థిక స్తోమత లేదు నాకు. ఎవరి మీద భారం పెట్టకుండా చిన్న కాగితం వేస్తున్నా. మీ సెల్లో నుంచి దయచేసి ఫార్వర్డ్ చేయండి. మీ చర్చిల్లో ఎంతమంది ఉంటారో అంతమంది దైవ సేవకులు, కమిటీ వాళ్లకు నేను మనవి చేస్తున్నాను. బ్లాక్ అండ్ వైట్ కలర్ జెరాక్స్ వద్దు. ఒక కాగితం ₹2 ఎంతో ఖర్చు పెడుతుంటారు. ఏమండి జెరాక్స్ తీయించి మీ మందిరంలో ఆదివారం పంచండి. పరిచర్లో అదొక భాగం అనుకోండి. మాది నెల్లూరు వెంకటేశ్వరం యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్. నేను ఒక ఆర్డినరీ మెంబర్ని. నేను చెప్పా ఆదివారం పూట మీరు పంచండి అని. ఎంతమంది పంచారో దేవుడికి తెలుసు. పంచని వాళ్ళు ఈ జనవరి ఆఖరి లోపల ఒక ఆదివారం పంచండి. దేవుడు దీవిస్తాడు మిమ్మల్ని. ఏమండి ముసలాయన కొరకు ప్రార్థన చేయండి. మళ్ళీ చెప్తున్నా ఈ రీతిగా పిల్లరా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఆరాధిస్తున్నటువంటి మన యొక్క ఆరాధ్య దైవం, సృష్టికర్త అయినటువంటి దేవుడు, కారణ జన్ముడు, జగద్రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం చేసినటువంటి బైబిల్ వాక్యాలు నమ్మదగినవి. ఖచ్చితంగా నమ్మచ్చు కళ్ళు మూసుకొని. ఏం సందేహపడద్దు. బైబిల్ చదవండి, బాగా చదవని వాళ్ళు బైబిల్ చదవండి. రంజిత్ ఓఫీర్ గారు అని చెప్పిన ఒక మంచి దైవజనుడు ఉన్నాడు. కొంతమంది అనుభవాలు నేను విని చాలా విషయాలు నేర్చుకుంటున్నా. ఫేస్బుక్లో ఆయన వర్తమానాలు వస్తుంటాయి. ఎంత చక్కగా చెప్తాడంటే, దేవుడు ఆత్మచేతట ప్రవక్తలను, అపోస్తలను ప్రేరేపించి వ్రాసిన మాటలు దేవుడి వాక్యం అట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏమండి ఆ విషయం నేను నేర్చుకున్న దైవజనుడి ద్వారా నేను చెప్తుంటా. త్వరలో ఒక కరపత్రం వేస్తాం అనుకుంటున్నా సింపుల్గా. ఈ మధ్య రంజిత్ ఓఫీర్ గారిని కలిసా టౌన్ హాల్లో. ఆయన ఒక పుస్తకం రాశాడు. అయా మీ దాంట్లోంచి నేను తీసుకొని నేను చిన్న కరపత్రం వేయాలనుకుంటున్నాను,
పుస్తకం వేస్తే కొంతమంది చదవకపోవచ్చునంటే బంగారం వేసుకోండి అన్నాడు ఆయన. దేవుడి స్తోత్రం. దేవుడు ఆయన దీవించునుగాక. ఆయన పరిచయను మరి ఎక్కువగా అభివృద్ధి చేయుగాక. హిందూ క్రైస్తవ్యం మరి ఆశ్చర్యంగా ఉంది. ఆ పుస్తకం చదివా బాగా. దీంట్లోంచి కొంచెం తీసుకోవాలి మనం అని చెప్పి అనుకున్నా. పండిట్ ఫ్రాన్సిస్ గారు అని చెప్పి వేటపాడులో ఉన్నాడు ఆయన. 3 భాషలు పండితుడు. ఆయన పుస్తకం ద్వారా నేను అసలు మారు మనసు పొందింది, రక్షణ పొందింది. దేవుడి స్తోత్రం. ఈ దైవజనుడు రంజిత్ ఓఫేర్ గారిని కూడా నేను అడిగితే తీసుకోండి అన్నాడు. పర్మిషన్ తీసుకున్నా. ప్రార్థన చేయండి, దేవుడు ప్రింట్ చేసేదానికి ఆయన ఇస్తాడు. దేవుడి స్తోత్రం. ఇంకా ముగిచ్చేస్తున్నాను పిల్లరా. కాబట్టి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగిస్తున్నా. 12వ అధ్యాయంలో ఆత్మ ఒకడే, కృపావరములు నానా విధములు. ఆత్మ తన చిత్తానుసారముగా ఇచ్చి వాడుకుంటుంటాట. ఈ ఆధ్యాత్మిక సత్యం కొంతమంది తెలియక ఆయన భాషలో మాట్లాడుతున్నాడే కీబ్యాగీజిబేగిబనే ప్రవచనం దొంగ ప్రవచనాలను కొంతమంది ఉద్దేశం. దొంగ ప్రవచనాలు చెప్పేవాడు ఉన్నారు డబ్బుల కోసం. పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినవి జరుగుతాయి, ఆత్మతో చెప్పినవి జరగవు. డబ్బు కోసం చెప్పినవి జరగవు. అనుభవంలో నేను గ్రహించానండి. ఇంటికి నడిచిపోయే పూర్తిగా నాకు చాలామంది తిరిగాను, నేను చూచా, విన్నా. అందుచేత పిల్లారా, కృపావరాలు ఉన్నాయి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన చిత్తానుసారంగా రాసింది బైబిల్లో. జాగ్రత్త చూడండి. ఆయన ఒక్కొక్కడికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఏమండి? అది విని, అది చదివి, విశ్వసించి విధేయులు కాండి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ సంఘాలను, మీ సంస్థలను ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకున్నామండి. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు. చెప్పబడినట్టు ఈ లేఖన భాగము వింటున్న మా శ్రోతల హృదయాలలో, వాళ్ళ హృదయాల్లో మాత్రమే కాదు కానీ ఈ జేఎస్ టీవీ ద్వారా 3 జిల్లాలకు ఈ వర్తమానం పోతుందని వాళ్ళు చెప్పారు. తిరుపతి జిల్లా, నెల్లూరు జిల్లా, ఒంగోలు జిల్లాలో ఎవరెవరైతే వింటున్నారో విని విశ్వసించి విధేయులై ఆత్మీయ మేలు పొందేట్లు, మార్పు లేని వాళ్ళకు మార్పు, రక్షణ లేని రక్షణ పొందేట్లు మీరు క్రియ చేయండి అయ్యా. సాక్షులుగా వాడుకోండి, కొంతమంది దైవ సేవకులుగా వాడుకోండి. మీరు అక్కడ రాబోయే సూచనలు కనపడుతున్నాయి. సంఘాలను ఆత్మీయ సిద్ధపాటు కలిగి సిద్ధపరిచేదానికి అనేకులకు మంచి బోధలు చేసి సంఘాలు బలపరిచేట్లుగా, సంఘము ద్వారా అన్ని జనుల్లో సువార్త ప్రకటించాలా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8-11 వచనాల్లో రాయబడిన ప్రకారముగా సంఘము ద్వారా అన్ని జనుల్లో దేవుడి యొక్క మర్మాన్ని తెలియచేయాలన్నది. ఆ ప్రకారంగా చేయని వాళ్ళను మీరు చేయించమని, నీ కృపలో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు వింటున్న మా శ్రోతలకు సెల్లోంచి ఫార్వర్డ్ చేయమని కొంతమంది చెప్పున్నాను ప్రభా. ఫార్వర్డ్ చేసినప్పుడు వాడు కూడా విని విశ్వసించి విధేయులై నీ కృప పొందినట్లు దయ చూపించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనం దీవించి ఆస్వాదించునుగాక. ఒక ప్రకటన చేస్తా, దయచేసి వినండి. ముసలోని అయిపోయినాను నేను, మీకు తెలుసు, చూస్తున్నారు. ఆటోల్లో స్వార్థ పోలేకుండా నా ఎముకలు వెనక పక్క ఎరగొట్టినట్టున్నాయి. గ్రామాల్లో సువార్త చేస్తుంటే ఉదయం నేను ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్తా. మీరు అన్నం పెడితే తింటా, ఛార్జీలకి ఇచ్చినా తీసుకుంటా. పేద సంఘాలు ఉన్నోళ్ళు అయితే నాకు కొద్దిగా ఇస్తే సేవకు ఉపయోగిస్తా. ఒక వ్యాన్ తీయాలని చెప్పి
నేను కనుక్కొని వచ్చాను. టాటా ఏసీ 4,50,000 మంచి బండి, కండిషన్ బండి. దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. నేను ఎవరిని చేజాపి అడిగిందిలే ఇప్పటివరకు. నెల్లూరు సిటీలో పెద్ద పెద్ద నాయకులు నాకు తెలుసు, ఎవరిని అడగలే. నాకు అన్నానికి కావాలా, నా గుడ్డకు కావాలా, నా బిడ్డల పెళ్ళిళ్ళు. ఎందుకు చెప్తానంటే పిల్లరా, ఈ విషయం ప్రార్థన చేయండి. మీ హృదయాల్లో దేవుడు ప్రేరేపించిన ప్రకారంగా ఆర్థికంగా సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. నేను బతికినంతకాలం తిరిగి దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత నేను ఒక బ్యాచ్ని సిద్ధపరిచే ఈ మధ్య వాళ్ళకి అప్పగిస్తా. బాడీ వెలిగించుకోవడానికి నా స్వభావాపేక్ష కొరకు నేను వాడను. దేవుని సందులో చెప్తున్నా, ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రకారం జేఎస్ టీవీలో ప్రార్థన అవసరతల కొరకు అని చెప్పని నా ఫోన్ నెంబర్ ఉంది. దానికి ప్రేరేపించబడిన వాళ్ళు వాళ్ళ స్తోమతను బట్టి ఆర్థికంగా సహకరించండి. ప్రభు యొక్క సేవలో ఉపయోగపడుతుంది. ఆ దీవెనలు మీకు, మీ బిడ్డలకు, మీ సంఘాలకు ఉంటాయి. ఇది ప్రార్థన చేయాలనుకున్నాను. ఈ విధంగా చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుడు మళ్ళీ దీవించను గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.